హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ సాయి. మీ దగ్గర ఒక 76 లక్షల రూపాయలు ఉంటే ఏం చేస్తారండి? అంటే ఇప్పుడు మీకు ఇల్లు లేదనుకోండి, ఇల్లు కొనుక్కుంటామని చెప్తారు ఎవరైనా సరే. పోనీ మీ ఇంటికి ఏమన్నా రిపేర్స్ కావాలంటే ఎంత ఖర్చు అవుద్ది? మహా అయితే ఎంత ఖర్చు అవుద్దండి ఇంటి రిపేర్ చేయించుకోవాలంటే? 5 లక్షలా? 10 లక్షలా? మ్యాక్సిమం. కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో ఇంట్లో బాత్రూమ్ రిపేర్స్ కోసం మిగతా చిన్న చిన్న రిపేర్ల కోసం అక్షరాల 76 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. 76 లక్షల రూపాయలు. ఈ రోజుకి రైతు భరోసా ఇంకా పడలేదు తెలంగాణలో. వాటికి మాత్రం డబ్బులు లేవు. నిరుద్యోగులకి డబ్బులు లేవు. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానికి డబ్బులు లేవు. పెన్షనర్స్కి డబ్బులు ఇస్తానికి డబ్బులు లేవు. వీటికి ఏటికి డబ్బులు లేవు. కానీ కేవలం బాత్రూమ్ రిపేర్ కోసం 76 లక్షల రూపాయలు కేటాయించారండి. దాని జీవో నెంబర్ కూడా చెప్తాను మీకు. నేనేమి ఆధారం లేకుండా చెప్తున్నాను. ఇది జీవో నెంబర్ జీఓఆర్టీ నెంబర్ 60, డేట్ వచ్చేసి 27/1/2025 జారీ చేశారు. ఈ జీవో 76 లక్షల రూపాయలు సంబంధించిన జీవో. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో నెలకొని ఉన్న మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉండే ఒక అమాత్యుడి నివాసం ఉండే చోట బాత్రూమ్ రిపేర్ కోసం ఏకంగా 76 లక్షలు కేటాయించారు. మరి అక్కడ బాత్రూమ్ బంగారంతో ఉంటుందా? బాత్రూంలో 76 లక్షలు పెట్టుకుంటే మంచి, అంటే 80 లక్షలు వేసుకుంటే మంచి ప్రైమ్ ఏరియాలో ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది కదా మనకి హైదరాబాద్లో. ఈ కుకట్పల్లి కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ ఎటైనా సరే ఒక 70-80 లక్షలు పెట్టుకుంటే మంచి కత్తి లాంటి డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ కన్ఫామ్గా వస్తాయి. సరే ట్రిపుల్ రాకపోవచ్చేమో, డబుల్ బెడ్రూమ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. కేవలం బాత్రూమ్ రిపేర్ కోసం 76 లక్షలు కేటాయించారంటే అసలు ఏమనాలండి వీళ్ళని? ఇందులో ఇక్కడ సరిగ్గా క్లారిటీ లేదు. మీకు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి. సో ఒకసారి మీకు ఆ జియో నెంబర్ కూడా చెప్తే, ఇది కొంచెం క్లారిటీ లేదు మన దగ్గర. ఇందులో నా దగ్గర ఉంది పీడిఎఫ్. సో జియోఆర్టీ నెంబర్ 60, లెటర్ నెంబర్ DEE1AE2/MQ29, డేట్ వచ్చి 23/12/2025 అండి. ఆఫ్ ద చీఫ్ ఇంజనీర్ R&B బిల్డింగ్స్ హైదరాబాద్. సో ఇందులో ఆర్డర్ ఏంటంటే, in the circumstances reported by Chief Engineer R&B Buildings Hyderabad in the letter read above, government after careful examination of the matter hereby accord administrative section for an amount of 76 lakh rupees for the works, certain civil and sanitary and other works in MQ number 29 at Minister Residential Quarters, road number 12, Banjara Hills, Hyderabad. So Banjara Hillsలో ఉన్న రోడ్ నెంబర్ 12లో ఉన్న మినిస్టర్స్ క్వార్టర్స్లో దాని చిన్న చిన్న వర్క్స్ మిగతా వాటి కోసం 76 లక్షల రూపాయలు కేటాయించారంట. మరి అక్కడ 76 లక్షల రూపాయలతో ఏం కడతారో ఏందో. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు నానా అగచాట్లు పడుతుంటే అవేమీ పట్టించుకోకుండా కేవలం ఒక బాత్రూమ్ రిపేర్ కోసం 76 లక్షల రూపాయలు కేటాయించారంటే అర్థం చేసుకోండి మన పరిస్థితి ఎలా ఉందో. ఎంత ఇదిలో ఉన్నామంటే రైతులకి ఇవ్వటానికి, మిగతా వాళ్ళకి ఇవ్వటానికి డబ్బులు రావట్లేదు. ఈ రోజుకి మన గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీల పరిస్థితి అత్యంత దారుణంగా, నీచంగా, భయంకరంగా ఉంది. అయినప్పటికీ కూడా ఒక బాత్రూమ్ రిపేర్ కోసం 76 లక్షలు కేటాయించారండి. హెడ్స్ ఆఫ్ ఎవరో కేటాయించిన వాళ్ళకి.